ఆఖరికి ఫోన్ ఇంకా పెట్టానా హైదరాబాద్ అలా ఢిల్లీలల్లా పెద్ద పెద్ద హోదాలల్లా వందలాది వేలాది సంఖ్యలో ఆఫీసర్లు ఉంటారు. దాంట్లో కొద్దిమంది మాత్రమే పుట్టిన ఊరిని గుర్తుపెట్టుకొని ఊళ్ళలో ఏమైనా చేయాలి, నా ఊర్లో పుట్టిన ఆశటి నా ముందరగా నా ఊర్లో పుట్టిన ఈ ఊరికి నేను చేయాలి, చేయకపోతే గర్వం కాదని చెప్పి చేసే వాళ్ళు కొత్త ఉంటారు. చేయడం ఒకటే కాకుండా ఆచరణలో చెప్పడం, ఆడాడ స్టేజ్ మీద గట్టిగా మాట్లాడతాం, కానీ చేసే టైం వచ్చే వరకు ఏడ ఖర్చు అవుతుందని చెప్పి ఎందుకు జరుగుతాం. जितना सब हम ये बात बोलना चाहते हैं आपसे कि भाई यहाँ का पढ़ा लिखा के बारे में करीब करीब 1 करोड़ रुपए खर्चा करा के एक अच्छा बिल्डिंग बना दिया. ऐसा बिल्डिंग आपको पूरा वर्ष 2 मॉडल में कहीं में नहीं दिखता आपको. नॉट ओनली दैट, जब मैं परसों आया था उस स्कूल के लिए उस दिन मैं देखा था कि रोड का हालत बहुत खराब थी. मैं वो कॉन्ट्रैक्टर के पीछे पड़ के मैं रोड भी डलवा दिया. बाद में मंदिरों को या मस्जिदों को या ये गांव के जो भी नौजवान हैं सबको साफ रखना रहता है. रमेश अन्न మీరు తెలుసుకుంటారు కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా మా రమేష్ అన్న మాత్రం ఒక మస్తపూర్ కూడా చూసుకోకుండా మా అమర్చంద్ర ఆత్మకూరు కూడా చూసుకోవాలి. నీ ఊరు ఎంత ముఖ్యమో నీ మండలం అంతే ముఖ్యం. మరి పాత ఆత్మకూరు అమర్చంద్ర కలిసే ఉంటాయి కాబట్టి 3 బాధ్యత నీవే తీసుకోవాలి. దాంట్లో ఇంకో వేదిక ద్వారా నేను ఈ నినమలు నడుస్తున్నటువంటి ఒక చాలా డెలికేటెడ్ ఇష్యూ ఉండే ఆ ఇష్యూ మీద కూడా ఇక్కడ మీ ఇద్దరు ఐకాన్లు బాబు, ఒక దిక్కు రమేష్ రెడ్డినా ఇంకో దిక్కు మన దేశ ప్రకాష్ రెడ్డినా, ఈ ఇద్దరు చాలా పెద్ద మనుషులు ఈ మండలంలో ఉండడం మండలానికి గర్వకారణం. అటువంటి సందర్భంలో మీరు చిన్నగా అంటే ఆయన ఒక దిక్కు రాష్ట్రాన్ని ఎదుగుతారు, మీరు రాష్ట్రాన్ని ఎదుగుతారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి ఆ కార్యక్రమం కోసం హైదరాబాద్ పోతా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో వదిలేది లేదు అనే భావంతో ముందుకు పోతా ఉన్నా. దాంట్లో మీ సహకారం కావాలా, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ సహకారంలో ఉండాలా. ఈ ప్రాంతానికి మనం ఏమైనా చేసినామంటే ఎన్ని చేసినా, ఎన్ని రోడ్లు వేసినా, బిల్డింగ్ కట్టినా, ఏం కట్టినా కూడా ఈ ప్రాంత ప్రజల జీవన విధానాలలో కొంత మార్పు తెచ్చి ఆర్థికంగా ఆలోచన పరంగా ఈ ప్రజల జీవితాల్లో మార్పు రావాలనుకుంటే ఒక రెవెన్యూ డివిజన్ సాధించడం వల్లనే సాధ్యమైంది. కాబట్టి దాంట్లో కూడా మీరు నేనెంత రేవంత్ అన్నకు దగ్గరలో నాకంటే 200 ఇంకా దగ్గర ఉంటాడు మా రమేష్ అన్న. కాబట్టి ఖచ్చితంగా రమేష్ అన్న కానీ దేశ ప్రకాశ్ అన్న కానీ మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ తీసుకున్న గట్టి నిర్ణయంలో మీ సహకారం కావాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు, ఈ గ్రామ అదృష్టవంతులు, ఈ మండలం అదృష్టవంతులు, ఈ ఆత్మకూరు అమర్చంద్ర ప్రజలు అదృష్టవంతులు. మీ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.